నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం ముందుగా ప్రధానాంశాలు కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు నిరసనగా అకాలీదళ్ నిర్ణయం వ్యవసాయ బిల్లులతో దళారుల దోపిడీల నుంచి రైతులకు విముక్తి కలుగుతుందన్న కేంద్రం అంతర్రాష్ట్ర మార్కెట్లను రైతులు చేరుకోగలుగుతారన్న కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రజాప్రతినిధుల కేసుల సత్వర విచారణపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వారం రోజుల్లో కేసుల విచారణకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని హైకోర్టులకు ఆదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ దేశానికి మరింత కాలం సేవలందించాలని ప్రముఖుల ఆకాంక్ష రేపు ఉదయం వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం హైదరాబాద్లో హై అలర్ట్ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం కేంద్రం ఈ రోజు లోక్సభలో ప్రవేశపెట్టిన వ్యవసాయ సంబంధిత బిల్లులపై మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది అకాలీదళ్ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఈ బిల్లుని నిరసిస్తూ తన పదవికి రాజీనామా చేశారు రైతులు తమ పంట ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా విక్రయించేందుకు ఒప్పందాలు కుదుర్చుకునేందుకు 2 బిల్లులను వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ రోజు లోక్సభలో ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్లు మండీల కబంధ హస్తాల నుంచి రైతులకు విముక్తి కల్పించేందుకు ఈ బిల్లులు వీలు కల్పిస్తాయన్నారు రైతుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాయని చెప్పారు రైతులు అంతర్రాష్ట్రాల మార్కెట్లలో తమ పంట ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశం ఉంటుందన్నారు రైతులకు వ్యవసాయ సంబంధిత బిల్లుల విషయంలో ప్రభుత్వ నిర్ణయంతో విభేదించిన శిరోమణి అకాలీదళ్ లోక్సభలో చర్చ జరుగుతున్న సమయంలోనే నిరసన తెలిపింది పార్టీ సభ్యుడు సుఖ్బీర్ సింగ్ మాట్లాడుతూ రాష్ట్రాలతో సంప్రదింపులు జరపకుండా వీటిని ప్రవేశపెట్టడం సమంజసం కాదన్నారు దీనికి నిరసనగా తమ పార్టీ ఎంపీ కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా చేస్తారని హెచ్చరించారు సుఖ్బీర్ సింగ్ ప్రకటన అనంతరం హర్సిమ్రత్ కౌర్ పీఎంఓ కార్యాలయానికి చేరుకుని రాజీనామా లేఖ అందజేశారు రైతుల సంక్షేమానికి విఘాతం కలిగిస్తున్న ఆర్డినెన్స్లను వ్యతిరేకిస్తూ రాజీనామా చేసినట్టు ట్విట్టర్ వేదికగా ఆమె తెలిపారు రైతుల పక్షాన తాను నిలబడతానని చెప్పారు కాగా ఈ బిల్లులను తృణమూల్ కాంగ్రెస్ ఆర్ఎస్పీ కాంగ్రెస్ డీఎంకే పార్టీలు కూడా వ్యతిరేకించాయి టీడీపీ వైఎస్ఆర్సీపీ మద్దతు తెలిపాయి ప్రజాప్రతినిధుల కేసుల సత్వర విచారణపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది కేసుల విచారణకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి వారం రోజుల్లో పంపాలని అన్ని రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది జిల్లాల్లో పెండింగ్ కేసులు ప్రత్యేక కోర్టులను పరిగణలోకి తీసుకోవాలని ఆ మేరకు ప్రణాళిక రూపొందించాలని సూచించింది విచారణ సమయం కోర్టుల మధ్య దూరం మౌలిక వసతులను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించింది ఈ కేసులను ప్రత్యేక కోర్టులకు పంపాలా వద్దా అనే దానిపై ప్రధాన న్యాయమూర్తులే నిర్ణయం తీసుకోవాలని అన్ని కేసుల పర్యవేక్షణకు హైకోర్టులో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది స్టే ఉన్న కేసుల్లో సుప్రీం తీర్పుల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని స్టే అవసరమైన కేసుల్లో రోజువారీ విచారణ చేపట్టి 2 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది కరోనా వల్ల విచారణ వాయిదా వేయకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది వీడియో కాన్ఫరెన్స్ వంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విచారణ కొనసాగించాలని సూచించింది చైనాతో ప్రస్తుత సరిహద్దు సమస్యను శాంతియుత పద్ధతిలో పరిష్కరించుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు ఇదే సమయంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి దేశం సర్వసిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు భారత్ చైనా సరిహద్దుల్లో తాజా పరిస్థితులపై రాజ్నాథ్ సింగ్ రాజ్యసభలో ప్రకటన చేశారు వాస్తవాధీన రేఖ వద్ద యథాతథ స్థితిని మార్చేందుకు చైనా ప్రయత్నిస్తోందని ఇది భారత్కు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని రాజ్నాథ్ స్పష్టం చేశారు ప్రత్యర్థులు కవ్వింపు చర్యలకు దిగుతున్నప్పటికీ మన సైనికులు సాధ్యమైనంత వరకు సంయమనం పాటిస్తూనే తప్పనిసరి సమయాలలో ధీటైన సమాధానమిస్తున్నారని రక్షణ మంత్రి చెప్పారు రాజ్నాథ్ ప్రకటన అనంతరం పార్టీలకు అతీతంగా సభ్యులంతా చైనా దుశ్చర్యలను ఖండిస్తూ ప్రభుత్వానికి సాయుధ దళాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు बहादुर जवानों ने अपनी जान का बलिदान दिया पर साथ ही चीनी पक्ष को भी भारी क्षति पहुंचाई है सभापति महोदय और अपनी सीमा की सुरक्षा में कामयाब भी रहे इस पूरी अवधि के दौरान हमारे बहादुर जवानों ने जहां संयम की जरूरत थी वहां संयम रखा और जहां शौर्य की जरूरत थी वहां शौर्य का भी प्रदर्शन किया चाइना लद्दाख में भारत की लगभग 38,000 स्क्वायर किलोमीटर भूमि का अनधिकृत या कब्जा किए हुए है इसके अलावा 1963 में एक तथाकथित बाउंड्री एग्रीमेंट के तहत पाकिस्तान ने पाक ऑक्युपाइड कश्मीर की 5,000
880 स्क्वायर किलोमीटर भारतीय जमीन अवैध रूप से चाइना को सौंप दी है। चाइना अरुणाचल प्रदेश की सीमा से लगे हुए लगभग 90,000 स्क्वायर किलोमीटर भारतीय क्षेत्र को भी अपना ही बताता है। हमारी सरकार ने भी बॉर्डर इंफ्रास्ट्रक्चर डेवलपमेंट के लिए बजट को बढ़ाया है, जो पहले से लगभग 2 गुना से अधिक है। इसके फलस्वरूप बॉर्डर एरिया में काफी रोड्स और ब्रिजेस भी बनाए गए। इससे न केवल लोकल पॉपुलेशन को जरूरी कनेक्टिविटी ही मिली है, बल्कि हमारी आर्म्ड फोर्सेस को बेहतर लॉजिस्टिकल सपोर्ट भी मिला है। इसके कारण वे बॉर्डर एरिया में अधिक अलर्ट रह सकते हैं और जरूरत पड़ने पर बेहतर जवाबी कार्रवाई भी कर सकते हैं। और आने वाले समय में भी सरकार इस उद्देश्य के प्रति पूरी तरह से प्रतिबद्ध रहेगी। देश हित में हमें कितना ही बड़ा और कितना ही कड़ा कदम उठाना पड़े सभापति महोदय, हम पीछे नहीं हटेंगे। भारत तथा चाइना दोनों ने औपचारिक तौर पर यह माना है कि सीमा का प्रश्न एक जटिल मुद्दा है, जिसके समाधान के लिए पेशेंस की आवश्यकता है तथा इस मुद्दे का फेयर, रीजनेबल और म्यूचुअली एक्सेप्टेबल समाधान शांतिपूर्ण बातचीत के द्वारा निकाला जाए। ये दोनों इस बात पर सहमत हैं। अंतरिम रूप से दोनों पक्षों ने यह मान लिया है कि सीमा पर शांति और स्थिरता बहाल रखना द्विपक्षीय संबंधों को बढ़ाने के लिए यह नितांत आवश्यक है। కశ్మీర్, గుజరాత్లోని జునాగఢ్ ప్రాంతాలను తమ దేశ అంతర్భాగంగా పేర్కొంటూ పాకిస్తాన్ రూపొందించిన మ్యాప్ను రాజ్యసభ వేదికగా కేంద్ర ప్రభుత్వం తప్పుబట్టింది. చట్టబద్దమైన ప్రామాణికత, అంతర్జాతీయ విశ్వసనీయత లేని ఇటువంటి చర్యలను పాకిస్తాన్ ఇకనైనా మానుకోవాలని హితవు పలికింది. ఈ విషయమై కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ రాజ్యసభలో మాట్లాడుతూ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు పలికే పాకిస్తాన్ చర్యలను భారత్ వ్యతిరేకించిందని చెప్పారు. భారత భూభాగాలపై పాకిస్తాన్ చేసే మోసపూరిత చర్యలను, ప్రచారాన్ని భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోందన్నారు. దేశంలో వచ్చే ఏడాది ప్రారంభం నాటికి కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఫార్మా సంస్థలు తయారు చేస్తున్న 3 వ్యాక్సిన్లు మొదటి, 2, 3వ దశ క్లినికల్ పరీక్షకు చేరుకున్నాయని హర్షవర్ధన్ రాజ్యసభలో చెప్పారు. కోవిడ్-19పై సభలో 2 రోజుల పాటు జరిగిన చర్చకు ఆరోగ్య మంత్రి సమాధానమిచ్చారు. వ్యాక్సిన్ అభివృద్ధిపై వివిధ సంస్థలకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలు మాస్కులు ధరించడం, 2 గజాల దూరాన్నే సామాజిక వ్యాక్సిన్గా భావించి పాటించాలని హర్షవర్ధన్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం దేశంలో ప్రతిరోజు 11 లక్షల వరకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని, మరికొద్ది రోజుల్లోనే కరోనా పరీక్షల నిర్వహణలో భారత్ మొదటి స్థానంలో ఉంటుందని తెలిపారు. అంతకుముందు జరిగిన చర్చలో తెలుగు రాష్ట్రాల ఎంపీలు సురేష్ రెడ్డి, రవీందర్ కుమార్, విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. प्रधानमंत्री जी के मार्गदर्शन में एक एक्सपर्ट ग्रुप इस सारे विषय को भी बहुत गहराई से अध्ययन कर रहा है। एडवांस्ड इसके संदर्भ में प्लानिंग है। हमारे को उम्मीद है कि अगले साल के शुरुआत के अंदर हमें भारत के अंदर वैक्सीन उपलब्ध हो जानी चाहिए। इस प्रकार से होम मिनिस्ट्री ने समय समय पर लगातार पहले लॉकडाउन के 4 चरण और बाद में अब अनलॉक के 4 चरण और इसके बीच में जो लोगों को तकलीफें आ सकती थी, उनका एम्प्लॉयमेंट को बचाने के लिए जो एसेंशियल चीजें हैं उनकी आवाजाही सब जगह पर किस प्रकार से स्मूथली चल सकती है। क्या आप सोच सकते हैं कि इस कोविड के दौरान भी, कोविड के इतने बड़े खतरे को साथ लेकर जब चल रहे थे लोग, उस परिस्थिति में भी 64 लाख जो है हमारे माइग्रेंट वर्कर्स को ट्रेन्स के माध्यम से, हमारे रेल मंत्रालय ने बसों के माध्यम से जो है अपने अपने स्टेट्स के अंदर भेजा। జీఎస్టీ బకాయిల చెల్లింపుపై టీఆర్ఎస్ సహా 9 పార్టీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు నిరసన ప్రదర్శన చేపట్టాయి. రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ బకాయిలను వెంటనే చెల్లించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించి నేతలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రం నుంచి ఒక్క తెలంగాణ రాష్ట్రానికే 9,000 కోట్ల రూపాయల జీఎస్టీ బకాయిలు రావాల్సి ఉందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోయాయని, ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రం ఆదుకోవాల్సింది పోయి రావాల్సిన వాటిని కూడా ఇవ్వడం లేదని ఆక్షేపించారు.
జీఎస్టీ బకాయిల చెల్లింపుపై లోక్సభలో వాయిదా తీర్మానం కూడా ఇచ్చామని నామా నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర సమస్యలను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లేందుకు సమయం ఇవ్వాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కూడా కోరామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 70వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నాయకులు, పలువురు ఇతర దేశాధినేతలు శుభాకాంక్షలు తెలిపారు. మోదీకి భగవంతుడు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు ఇవ్వాలని, ఆయన దేశానికి మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं. నరేంద్ర మోదీ జీవితం సంఘర్షణ, స్వప్నాలు, అంకిత భావంతో ముడిపడిన గాథ. సంఘర్షణ పేదరికంతో, స్వప్నాలు నవభారతం కోసం, అంకిత భావం దేశం కోసం, దేశ ప్రజల కోసం. నరేంద్ర మోదీ జీవనయాత్ర గుజరాత్లోని వడ్నగర వీధుల్లో ప్రారంభమైంది. 1950 సెప్టెంబర్ 17న దామోదర్ దాస్ మోదీ, హీరాబా దంపతులకు మూడో సంతానంగా ఆయన జన్మించారు. ప్రారంభ జీవనమంతా దారిద్ర్యంలో మగ్గిపోయింది. माता जी है 90 साल से भी ज्यादा उम्र है. जब हम छोटे थे तो हमारा गुजारा करने के लिए वे अड़ोस पड़ोस के घरों में बर्तन साफ करना, पानी भरना, मजदूरी कर रहा. आप कल्पना कर सकते हैं कि एक मां ने अपने बच्चों को बड़ा करने के लिए कितना कष्ट उठाया. నరేంద్ర మోదీ పాఠశాలలో చదువుతూ స్కూల్ అయిపోయిన తర్వాత స్థానిక రైల్వే స్టేషన్లో ఆయన తండ్రి గారి ఛాయ్ దుకాణంలో ఆయనకు తోడుగా పనిచేసేవారు. लोकतंत्र में अगर जनता जनार्दन जो ईश्वर का रूप वो फैसला कर ले, फिर एक चाय बेचने वाला भी उनका प्रतिनिधि बनकर के रॉयल पैलेस में हाथ मिला सकता है. పదుగురు నడిచిన దారిలో కాకుండా భిన్నమైన మార్గంలో నడవటం ఆయనకిష్టం. సమాజంలో పరివర్తన తీసుకురావటం ఆయన ఉద్దేశం. ఈ సమాజం, ఈ వ్యవస్థ కారణంగా కష్ట నష్టాలకు గురైన వారి బాధలు తొలగించాలన్నది ఆయన ఆకాంక్ష. స్వామి వివేకానంద జీవనాన్ని, కార్యాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడంతో అది నరేంద్ర మోదీని ఆధ్యాత్మిక యాత్ర వైపు తీసుకెళ్లింది. భారతదేశాన్ని జగద్గురువు చేయాలన్న స్వామి వివేకానంద స్వప్నాలను సాకారం చేయటమే జీవన లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. నరేంద్ర మోదీ జీవితాన్ని ప్రస్ఫుటంగా వర్ణించే ఒక మాట చెప్పాలంటే అది సేవ, దేశ సేవ, మానవ సేవ. आखिरकार सरकार किसके लिए? मैं स्पष्ट मानता हूं कि सरकार वो हो जो गरीबों के लिए सोचे. सरकार वो हो जो गरीबों को सुने. सरकार वो हो जो गरीबों के लिए जिए. కేవలం 17 ఏళ్ల వయసులోనే నరేంద్ర మోదీ ఇల్లు విడిచి దేశయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఒక్కొక్కసారి హిమాలయాలను అండగా ఎంచుకున్నారు. ఒక్కొక్కసారి ఆశ్రమాల్లో శుశ్రూష చేశారు. సుమారు 2 ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన ఆయన కొత్త ఉద్దేశం, కొత్త లక్ష్యంతో ముందుకు సాగే ఏర్పాటు చేసుకున్నారు. తనకు తాను దేశ సేవ కోసం అంకిత చేసుకునే లక్ష్యంతో ఆయన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్లో కలిసిపోయారు. 1973 గుజరాత్లో జరిగిన నవనిర్మాణ ఉద్యమంలో నరేంద్ర మోదీ ప్రధాన పాత్ర వహించారు. ఆ కారణంగా ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. అత్యవసర సమయంలో దేశంలోని పెద్ద పెద్ద నాయకులతో కలిసి పనిచేసే అవకాశం లభించింది. ఈ సమయంలోనే ఆయన ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయడం కోసం ప్రజలను మేలుకొల్పారు. इटर्नल विजिलेंस इज द प्राइस ऑफ लिबर्टी. लोकतंत्र के प्रति नित्य जागरूकता जरूरी होती है और इसलिए लोकतंत्र को आघात करने वाली बातों को भी स्मरण करना होता है.
और लोकतंत्र की अच्छी बातों की दिशा में आगे बढ़ना होता है। 1987లో భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేయాలని ఆయనకు ఆదేశం అందింది. ఇది ఆయన జీవనయాత్రలో ఒక చిన్న మలుపు మాత్రమే. బీజేపీని సంస్థాయుతంగా పటిష్టం చేసిన నైపుణ్యం కల వ్యక్తి నుంచి పరిపాలన విషయంలో కూడా అద్భుతమైన నేతగా రూపొందిన నరేంద్ర మోదీ చరిత్ర ధైర్య సాహసాల దృఢ సంకల్పాల గాథ. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ 2001 అక్టోబర్లో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. कायदाથી સ્થાપિત ભારતના संविधान प्रत्यय గుజరాత్ విజయగాథను ఆయన వ్యవసాయం, పరిశ్రమలు, ప్రజాసేవలతో ముడివేసి నడిపించారు. ఆయన పాలనా కాలంలోనే గుజరాత్ వ్యవసాయ రంగంలో 10% అభివృద్ధిని సాధించింది. వైబ్రాంట్ గుజరాత్ సమ్మేళనాల కారణంగా ఆ రాష్ట్రంలోకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు ప్రవేశించాయి. దీంతో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. ఆయన కాలంలోనే మధ్యతరహా, చిన్నతరహా పరిశ్రమలకు గుజరాత్ స్వర్గంలా మారింది. పెను భూకంపంతో ధ్వంసమైన కచ్ ప్రాంత పునర్నిర్మాణం ఇప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో ఒక ఉదాహరణగా నిలిచింది. 2001 నుంచి 2014 వరకు నరేంద్ర మోదీ యావత్ దేశంలోనే అద్భుత పరిపాలకుడుగా, ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. వికాస్ పురుష్గా ఆయన ప్రఖ్యాతిగాంచారు. नरेंद्र दामोदर दास मोदी ప్రధానమంత్రి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సేవా సప్తాహ్ పేరిట దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్ర మోదీ ప్రపంచ స్థాయిలోనే భారత్ను అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు పలు చర్యలకు శ్రీకారం చుట్టారు. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేసే లక్ష్యంతో వ్యవసాయ రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. గత 6 ఏళ్లలో ప్రధానమంత్రి నేతృత్వంలో వ్యవసాయ రంగంలో రైతుల కోసం ప్రవేశపెట్టబడిన పథకాలపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. దేశంలోని ప్రతి పౌరుడికి పట్టెడన్నం పెట్టేందుకు ఆరుగాలం శ్రమిస్తున్న రైతన్నల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంపై నరేంద్ర మోదీ ప్రభుత్వం మొదటి నుండి ప్రత్యేక దృష్టి పెట్టింది. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసే లక్ష్యంతో వారికి పెట్టుబడి, అధునాతన సాగు పద్ధతులు, సాగునీటి వసతి, మార్కెటింగ్, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంచేందుకు పలు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. పెట్టుబడి సహాయం అందించేందుకు దేశంలోని ప్రతి రైతుకు 6,000 రూపాయల చొప్పున ప్రతి ఏడాది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద నగదు అందిస్తోంది. 3 విడతలుగా అందుతున్న ఈ మొత్తంతో రైతుల పెట్టుబడుల వెతలు కొంతమేరకు తీరేందుకు ఈ పథకం ఉపయోగపడుతోంది. భూసార పరీక్షలు నిర్వహించి భూమికి అనుగుణమైన పంటలు పండించేందుకు రైతులకు సాయిల్ హెల్త్ కార్డులను ప్రవేశపెట్టింది. ఈ హెల్త్ కార్డుల ద్వారా రైతులకు ఏ తరహా పంటలు పండించేందుకు తమ భూములు అనువుగా ఉన్నాయో తెలుసుకునేందుకు వీలు కలుగుతోంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు నష్టపోకుండా వారికి ఆసరా కల్పించేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలవుతోంది. హర్ ఖేత్ కో పానీ అనే నినాదంతో ప్రధానమంత్రి కిసాన్ సించాయి యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టి రైతులకు ప్రతి ఎకరాకు సాగునీరు వసతి కల్పిస్తోంది. మోర్ క్రాప్ పర్ డ్రాప్ అనే నినాదంతో తక్కువ నీటితో ఎక్కువ సాగును చేపట్టేందుకు, నీటి సంరక్షణ పద్ధతులు చేపట్టేందుకు రైతులకు ప్రోత్సాహం అందిస్తోంది. ఈనాం పథకం ద్వారా జాతీయ వ్యవసాయ మార్కెట్ ఈనాం ప్లాట్ఫామ్తో దేశంలోని 1000 మండీలను అనుసంధానం చేసింది. దీంతో పాటు రైతు తమ పంటను దేశంలో ఎక్కడైనా తమకు నచ్చిన ధరకు అమ్ముకునేందుకు 1 నేషన్ 1 మార్కెట్ అనే లక్ష్యంతో నూతన చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. కిసాన్ రథ్ మొబైల్ యాప్ ద్వారా రైతులు తమ పంట ఉత్పత్తులకు సరైన రవాణా సౌకర్యం తెలుసుకునేందుకు వీలు కల్పించింది. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు కిసాన్ రైళ్లకు శ్రీకారం చుట్టింది. వయసు పైబడిన సమయంలో రైతులకు ఆర్థిక చేయూత కల్పించేందుకు ప్రధానమంత్రి కిసాన్ మన్ ధన్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద నమోదైన రైతులకు 60 ఏళ్లు వయసు పైబడిన తర్వాత 3,000 రూపాయల వరకు నెలవారీ పింఛన్ లభిస్తోంది. ఈ ఏడాది కరోనాతో వచ్చిన లాక్డౌన్ వల్ల ఆర్థికంగా దెబ్బతిన్న రైతులను ఆదుకునేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఎన్ఆర్ఈజీపీ కింద ఉపాధి హామీ పనులు కల్పించి సన్న, చిన్నకారు రైతులను ఆర్థికంగా ఆదుకుంటోంది. 1,00,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ఏర్పాటు చేసి వ్యవసాయ శుద్ధి పరిశ్రమలకు రుణ సౌకర్యం కల్పిస్తోంది. రైతును రారాజు చేయడమనే లక్ష్యంతో పంట సాగుబడి నుండి పంట అమ్ముకునే వరకు వీలుగా నరేంద్ర మోదీ మొదటి నుండి రైతుల సంక్షేమం, సాధికారతకు బాటలు వేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. నిజాం నిరంకుశ పాలన నుంచే విముక్తి పొంది హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన సందర్భంగా
రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ విమోచన దినోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా భారత్లో విలీనం కోసం అసువులు బాసిన అమరవీరులను స్మరించుకుని వారికి ఘనంగా నివాళులర్పించారు. అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో చేపట్టిన ఆపరేషన్ పోలో ఫలితంగా నిజాం సంస్థానం భారత యూనియన్లో 1948 సెప్టెంబర్ 17న విలీనమైంది. అప్పటి నుంచి సెప్టెంబర్ 17ను తెలంగాణతో పాటు మరాఠ్వాడా, హైదరాబాద్, కర్ణాటక ప్రాంత ప్రజలు విమోచన, విలీన దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి ఢిల్లీలోని తమ నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో లోక్సభ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ విమోచనం కోసం నిజాం నిరంకుశ పాలన, రజాకార్లపై తెలంగాణ ప్రజలు చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. శుభదినం ఏంటంటే నిజాం యొక్క నియంత్రిత పాలన నుంచి తెలంగాణ హైదరాబాద్ సంస్థానంగా ఉన్నటువంటి నిజాం రాజ్యంలో ఆ రోజు రజాకార్ల యొక్క దౌర్జన్య కాండ నుంచి విముక్తి లభించినటువంటి రోజు తెలంగాణ ప్రజలకు ఇది ఎన్నడూ కూడా మర్చిపోలేనటువంటి స్వాతంత్ర దినోత్సవ రోజు. ఇది నిజాం రాజ్యమైనటువంటి నేటి తెలంగాణలో 1 సంవత్సరము 3 నెలలు ఆలస్యంగా 1948 సెప్టెంబర్ 17కు స్వాతంత్రం రావడం జరిగింది. అనేక మంది ఉద్యమకారులు, మహనీయులు నిజాం వ్యతిరేకంగా నిరంతరమైనటువంటి పోరాటం కొనసాగించి నిజాం యొక్క పరిపాలనకు ఆ రోజు చరమగీతం పాడి తెలంగాణ స్వాతంత్రం సాధించుకోవడం జరిగింది. టీఆర్ఎస్ అధ్యక్షుడు కె తారక రామారావు తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. గాంధీ భవన్లో జరిగిన విలీన దినోత్సవ వేడుకల్లో పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండా ఎగురవేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో జరిగిన వేడుకల్లో పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. అసెంబ్లీ వేదికగా ప్రకటించిన మేరకు లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ సవరణ ఉత్తర్వును ప్రభుత్వం ఈ రోజు జారీ చేసింది. క్రమబద్దీకరణ ఛార్జీలకు తాజా మార్కెట్ విలువను కాకుండా రిజిస్ట్రేషన్ సమయంలో ఉన్న మార్కెట్ విలువ ఆధారంగానే ఎల్ఆర్ఎస్ రుసుమును వసూలు చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. 2015 నాటి ఎల్ఆర్ఎస్ స్లాబ్లతో క్రమబద్దీకరణ రుసుమును వసూలు చేస్తారు. నాలా రుసుము కూడా క్రమబద్దీకరణ రుసుములోనే ఉంటుందని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదిలా ఉండగా లేఅవుట్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. పలు చట్టాలకు విరుద్ధంగా ఎల్ఆర్ఎస్ను ప్రభుత్వం చేపట్టిందని, దీనిని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్ వాదించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం త్వరలో పూర్తవుతుందన్న సందర్భంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వెంటనే చేపట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొనసాగుతున్న ఇళ్ల నిర్మాణంపై ఆ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి తారక రామారావు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని కేటీఆర్ సూచించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కొనసాగుతున్న ప్రాంతాల్లో పచ్చదనానికి ప్రాధాన్యమిస్తూ ఇప్పటి నుంచే అక్కడ మొక్కల పెంపకం చేపట్టాలని కేటీఆర్ సూచించారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు మంత్రి మల్లారెడ్డి ఈరోజు చెక్కులను అందజేశారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట్, మూడుచింతలపల్లి మండలాల్లో జరిగిన కార్యక్రమంలో 158 మంది లబ్ధిదారులు చెక్కులను అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డలకు సొంత మేనమామల కేసీఆర్ అండగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ పథకాల వల్ల పేద కుటుంబాల్లోని తల్లిదండ్రులకు ఆడబిడ్డల పెళ్లి భారం తగ్గుతోందని చెప్పారు. మొత్తం 158 చెక్కులు ఈరోజు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. పెద్ద ఎత్తున మా మేడ్చల్ నియోజకవర్గంలోనే ఈసారి 800 చెక్కులు పంపిణీ జరుగుతుంది. మేడ్చల్ కానీ, మేడ్చల్ మండలం కానీ, కీసర మండలం కానీ, గట్కేసర్ మండలం కానీ, మేడిపల్లి మండలం కానీ, షామీర్పేట్ మండలం కానీ మొత్తం 800 చెక్కులు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అన్ని క్లియర్ అయ్యి కూడా వచ్చినాయి. ఒకటే మా సీఎం పెద్దలు కేసీఆర్ గారు రౌడీజం కానీ ఏదన్నా జరగకుండా డబల్ పాస్బుక్ కూడా ఇష్యూ కాకుండా కొత్త చట్టం తెచ్చిన
ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, అందరూ కూడా రైతులు సంతోషంగా ఉన్నారు, పేద ప్రజలకు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు అన్నిచ్చిన ప్రతి గింజ కూడా గవర్నమెంటే కొని ఇచ్చేస్తుంది కాబట్టి అందరం కూడా ఆనందంగా ఉన్నాం. కాబట్టి మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్లో హై అలర్ట్ జారీ చేశారు. జీహెచ్ఎంసీ యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. విపత్తు నిర్వహణ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండి ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సమాయత్తంగా ఉండాలని కమిషనర్ లోకేష్ కుమార్ ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, నగరవాసులు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. అత్యవసర సహాయానికి జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసింది. 040-211-1111, 040-2955-5500 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉండగా ఈశాన్య బంగాళాఖాతంలో బుధవారం ఏర్పడిన అల్పపీడనం బలహీనపడినప్పటికీ దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తెలంగాణ పరిసర ప్రాంతాల్లో 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈ నెల 20వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 3 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతోంది. నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ వంటి ప్రధాన డ్యాంలలో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరడంతో దిగువకు నీటిని వదులుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శ్వాస సంబంధ సమస్యలతో ఇటీవల మరోసారి ఆసుపత్రిలో చేరిన ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో గురువారం సాయంత్రం డిశ్చార్జ్ చేశారు. ఆగస్టు 2న ఆయనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా ఎయిమ్స్లో చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే అనారోగ్యంతో తిరిగి ఆసుపత్రిలో చేరారు. శ్వాస సమస్యలతో ఇబ్బంది పడిన అమిత్ షా ప్రస్తుతం పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జ్ చేసినట్టు ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. చేనేత రంగాన్ని ప్రోత్సహించడానికి 4 పథకాలను ప్రవేశపెడుతున్నట్టు కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు జౌళి మంత్రిత్వ శాఖకు చెందిన డెవలప్మెంట్ కమిషనర్ ఫర్ హ్యాండ్లూమ్స్ ఈ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. ఈ పథకాల ద్వారా ముడి పదార్థాలు, మగ్గాలు, ఇతర యంత్ర భాగాల కొనుగోలు కోసం ఆర్థిక సహాయాన్ని అందిస్తారని చెప్పారు. కొత్త డిజైన్లు, వివిధ రకాల ఉత్పత్తులు, మౌలిక సదుపాయాల విస్తరణ, నైపుణ్యాల పెంపు, చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ కార్యకలాపాలకు మద్దతివ్వటం, తక్కువ వడ్డీకే రుణాల వంటివి కూడా అందజేస్తారని స్మృతి ఇరానీ తెలిపారు. జాతీయ నియామక సంస్థ ఎన్ఆర్ఏ ఏర్పాటుతో ఉద్యోగ నియామక ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యయుతంగా, మరింత పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేయడానికి కొత్త సంస్థ ద్వారా అవకాశం ఏర్పడబోతోందని వివరించారు. హైదరాబాద్లోని పత్రికా సమాచార కార్యాలయం పిఐబి, ప్రాంతీయ అవుట్రీచ్ బ్యూరో ఆర్ఓబి ఆధ్వర్యంలో జాతీయ నియామక సంస్థపై నిర్వహించిన వెబినార్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పిఐబి సంచాలకులు శృతి పాటిల్ అధ్యక్షత వహించగా పిఐబి దక్షిణాది ప్రాంత డైరెక్టర్ జనరల్ ఎస్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం ప్రొఫెసర్ చక్రపాణి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో 20కి పైగా ఉద్యోగ నియామక సంస్థలు వివిధ నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నాయని, అవన్నీ ఇప్పుడు ఎన్ఆర్ఏ ద్వారా ఒకే గొడుగు కిందకు వస్తాయని తెలిపారు. దీనివలన నిరుద్యోగ అభ్యర్థులు ఒకే అర్హత, ఒకే రకమైన సిలబస్తో నిర్వహించే వేరువేరు ఉద్యోగ నియామక పరీక్షలకు వేరువేరుగా దరఖాస్తులు చేసుకోవడం, ఫీజులు చెల్లించడం ఉండబోదన్నారు. ఈ పరీక్షలో ఒకసారి అర్హత సాధిస్తే 3 ఏళ్ల వరకు చెల్లుబాటు అవుతుందని వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థల నియామకాలకు ఇది ఒక అర్హతగా ఉపయోగపడుతుందని, భవిష్యత్తులో ఈ అర్హత వివరాలను ప్రైవేట్ సంస్థలు కూడా నియామకాలకు ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని ఘంటా చక్రపాణి తెలియజేశారు. ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన మరింత మంది యువతకు ఉపాధి కోసం వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు సబ్సిడీపై ఇచ్చి పెంచే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. మంత్రుల అధికారిక నివాసంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎస్సీ/ఎస్టీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ రాష్ట్ర శాఖ ప్రతినిధులు వినోద్ కుమార్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ యాంత్రీకరణ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కోల్పోతున్న వారిలో ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన యువత ఎక్కువ మంది ఉంటున్నారని, వారి ఉపాధి కోసం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని వినోద్ కుమార్ హామీ ఇచ్చారు. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల నిబంధనలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్పులు చేసింది. ఈ మార్పులు ఈ నెల 30 నుంచి అమల్లోకి వస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం వినియోగదారులకు అంతర్జాతీయ లావాదేవీలు, ఆన్లైన్ లావాదేవీలు, కాంటాక్ట్లెస్ కార్డు లావాదేవీలను నిలిపివేస్తారు. సేవలు కావాలంటూ దరఖాస్తు చేసుకున్న తర్వాతే అంతర్జాతీయ, ఆన్లైన్, కాంటాక్ట్లెస్ లావాదేవీల సౌకర్యం వినియోగదారులకు లభిస్తుంది.
వినియోగదారులకు తమ కార్డుపై విదేశీ లావాదేవీలను ఎప్పుడైనా పొందగలిగే సదుపాయం ఉంటుంది. కస్టమర్లు తన కార్డులోని ఏదైనా సేవను యాక్టివేట్ చేసుకోవడం, నిలిపివేసుకునే అధికారం కలిగి ఉంటారు. కస్టమర్ తన లావాదేవీల పరిమితిని రోజులో ఎప్పుడైనా మార్చుకోవచ్చు. కార్డు పరిమితిని మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం మెషిన్ లేదా ఐవీఆర్ ద్వారా ఎప్పుడైనా మార్చుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ఏ బ్యాంకులు కూడా అమలు చేయడం లేదు. దీంతో సెప్టెంబర్ 30 నుంచి ఈ నూతన నిబంధనలన్నింటినీ అమలు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఓ ప్రకటనలో పేర్కొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు నిరసనగా అకాలీదళ్ నిర్ణయం. వ్యవసాయ బిల్లులతో దళారుల దోపిడీల నుంచి రైతులకు విముక్తి కలుగుతుందన్న కేంద్రం. అంతర్రాష్ట్ర మార్కెట్లను రైతులు చేరుకోగలుగుతారన్న కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. ప్రజాప్రతినిధుల కేసుల సత్వర విచారణపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. వారం రోజుల్లో కేసుల విచారణకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని హైకోర్టులకు ఆదేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ. దేశానికి మరింత కాలం సేవలందించాలని ప్రముఖుల ఆకాంక్ష. రేపు ఉదయం వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం. హైదరాబాద్లో హై అలర్ట్. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక.